एवरीवन वेलकम बैक टू मై ఛానల్। అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము। మిరాకిల్ హాయ్ చెప్పు। మనం ఎక్కడికి వెళ్తున్నాం? టూర్కి వెళ్తున్నాం మనం। వాళ్ళని కూడా రమ్మని చెప్పు। మీరు కూడా రండి ఫ్రెండ్స్ అని చెప్పు। మీరు కూడా రండి ఆడుకుందాం చెప్పుమా। ఆడుకుందాం మనం అని చెప్పు। మా బుజ్జి మిరాకిల్ ఎన్నిసార్లు చెప్పినా కూడా అస్సలు వినడండి। ఇలాంటివన్నీ తీసుకొని తాగుతూ ఉంటాడు। చిన్నడు హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్ కి। మిరాకిల్ అందరికి చెప్పు మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అను। థ్యాంక్ యూ చెప్పు। వాళ్ళకు కూడా చెప్పు థ్యాంక్ యూ। ఫైనల్లీ బిల్లా స్వర్గం కేవ్స్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను। ఈ వీడియో పోస్ట్ చేయాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల వీడియో పోస్ట్ చేయలేకపోయాను। మావన్నీ మాక్సిమం అన్‌ప్లాన్డ్ ట్రిప్సే ఉంటాయి, కానీ ఇది మాత్రం ప్లాన్డ్ ట్రిప్పే। లాస్ట్ వీడియోలో మేము కోనా వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం కదా, అప్పుడే యాక్చువల్ గా బిల్లా స్వర్గం కేవ్స్ కి కూడా వెళ్ళాలి అనుకున్నాము। ఆ వీడియో చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది, కానీ ఆ రోజు టైం కుదరక వెళ్ళలేకపోయాము। అందుకే నెక్స్ట్ డే అయితే బిల్లా స్వర్గం కేవ్స్ కి స్టార్ట్ అయిపోయాము। అండ్ ఈ ఊరి పేరైతే మల్కాపురం। బిల్లా స్వర్గం కేవ్స్ కి వెళ్లే దారిలో వస్తుంది। నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు। నేను మా మమ్మీ మా డాడీ ఒక్కటే అప్పుడు, మా చెల్లి ఇంకా పుట్టను కూడా పుట్టలేదు। ఇంకా మా డాడీ ఈ ఊరు చూస్తూ ఆ చిన్నప్పుడు మెమరీస్ అన్ని చెప్తున్నారనమాట। అవన్నీ నాకు గుర్తుగా ఉండాలి అని చెప్పి నేను రాగా వీడియో అప్లోడ్ చేస్తున్నాను। మొత్తం ఇవే కనులేరు చూడు, అవతల ఇక్కడ ఎవడో ఇల్లు ఉంది, ఇక్కడ స్టేషన్ ఉంది। పోయి మార్చినారు మల్కాపురం ఊర్లో పిల్లలు లోపలికి రాకుండా అంత అడ్డం పెట్టేసినారు, ఊరే కొట్టేసినారు, ఊరు ఇల్లులను పడగొట్టారు। ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి స్టేషన్ ఎట్లా పోవాలా? ఆ షాప్ లో పాలు పడుకుంటారు। మళ్ళా ఊర్లోకి పోయినా, ఇది రైల్వే స్టేషన్। ఊర్లో అంటే ఆడ అది ఊరు ఎట్లా పోతాను చూడు। అప్పుడు ఈ గేట్ ఉంది చూడు, పైకి లేస్తాను చూడు గేట్। గేట్ లేకుండా ఎట్లా ఊరిగా డైరెక్ట్ ఊరికి అవతలకి తెలుగు తిరుగుతాను ఇట్లా పోలే ఊర్లోకి। సోనీ లేదు కదా అప్పుడు కదా నాన్న। సోనీ మామ లేకుండా అమ్మ ఒక్కటే ఉండే అప్పుడు, ఎంత బాగుండేనో। ట్రైన్ బట్టలా ఏంటివి నాన్న అవి? ఏంటివి అవి? దాని పేరేంటి? ట్రైన్ బట్టలా? ట్రైన్ బట్టలు కాదు, రైలు పట్టాలు। మిరాకిల్ ట్రైన్ కనిపించట్లేదా? పిలిచే ట్రైన్ రా నా కోసం మనం। ఈ బిల్లా స్వర్గం కేవ్స్ కి వెళ్ళాలంటే డోన్ దాటి బేతంచెర్ల రూట్ లో వెళ్ళాలి। ఇక్కడైతే టోల్ గేట్ కూడా రెడీ అవుతూ ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు। చూసారు కదా, బిల్లా స్వర్గం కేవ్స్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది, అంటే ఇది బేతంచెర్ల। మనం బేతంచెర్ల రీచ్ అయిపోయాము। బేతంచెర్ల వరకు రూట్ అయితే చాలా బాగుంది, రోడ్ లో ఎక్కడ కానీ గుంతలు కూడా లేవు। కానీ ఈ బేతంచెర్ల దాటిన తర్వాత ఈ 5 కిలోమీటర్స్ మాత్రం రోడ్ అయితే ఈ విధంగా ఉంది। మీరు చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఇదంతా కొండను పగలగొట్టి ఇలా దారి వేశారు। మేము అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కున్నాము, అంతకు ముందు అయితే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉండేదంట, 4 వీలర్స్ అయితే అసలు వెళ్లేవే కావంట। ఈ మధ్యలో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఈ బిల్లా స్వర్గం కేవ్స్ కోసమే ఇదంతా రోడ్ వేశారు। అక్కడున్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికీ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే కొంచెం కష్టంగానే ఉంది। ఈ బిల్లా స్వర్గం కేవ్స్ అనేవి మన ఏపీలో ఉన్న ఒక హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు। ఈ కేవ్స్ ని బిల్లా స్వర్గం అని కాకుండా బిల్వ స్వర్గం అని కూడా పిలుస్తున్నారు। ఇంతకు బిల్లా స్వర్గం అంటే ఏంటో తెలుసుకుందామా? బిల్లా అంటే కేవ్ అని, స్వర్గం అంటే హెవెన్ అని। సో కంప్లీట్ గా బిల్లా స్వర్గం అంటే కేవ్ టు హెవెన్ అని। ఈ బిల్లా స్వర్గం కేవ్స్ మన ఏపీలోని నంద్యాల డిస్ట్రిక్ట్ లోని బేతంచెర్ల మండల్ కనుమ కింద కొట్ట
బటాలా అనే విలేజ్ దగ్గర ఉంటాయి. ఈ బిల్లాసుర్గం కేవ్స్ అనేవి కర్నూలు నుంచి 50 కిలోమీటర్స్, బేతంచెర్ల నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. అండ్ మనం ఒకసారి ఈ బిల్లాసుర్గం కేవ్స్ కి ప్లాన్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వీటికి నియర్ బై ఉంటాయి. సో అవన్నీ విజిట్ చేసుకోవచ్చు ఒక్క రోజులోనే. టికెట్ ప్రైస్ చూసారు కదా, అడల్ట్ కి 50 రూపీస్ అండ్ చైల్డ్ కి 30 రూపీస్ అనుకుంటా. ఈ కేవ్స్ కి ఇలా లోపలంతా కాంక్రీట్ రోడ్ వేసేసారు. బాగా నడవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే వెహికల్స్ అయితే ఇక్కడ వరకే స్టాప్, ఇక్కడ నుంచి అలో చేయరు. అండ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. కెమెరా కూడా అలో చేయరు. ఫుడ్ ఐటమ్స్ కూడా లోపలికి ఏవి అలో చేయరు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ లిస్ట్ అంతా ఒకసారి చూసేసేయండి. ఈ బిల్లాసుర్గం కేవ్స్ గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఈ కేవ్స్ అయితే ఆల్మోస్ట్ 5000 నుంచి 6000 ఇయర్స్ ఓల్డ్ కేవ్స్ అన్నమాట ఇవి. ఈ కేవ్స్ ని ఫస్ట్ టైం డిస్కవర్ చేసింది 1884 లో రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే బ్రిటిష్ జియాలజిస్ట్ డిస్కవర్ చేశారు. ఈ సైట్ లో ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ చేసినప్పుడు చాలా స్టోన్ టూల్స్, అలాగే యానిమల్ రిమైన్స్, మైక్రోలిథిక్ స్టోన్ టూల్స్ అండ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ పాటరీ, ఇంకా బోన్ టూల్స్ ఇలా చాలా కనుగొన్నారు. అయితే ఇవన్నీ పేలియోలిథిక్ ఏజ్ కి సంబంధించిన వాటిగా గుర్తించారు. సో దీన్ని బట్టి ఈ సైట్ లో ప్రీ హిస్టారిక్ హ్యూమన్ యాక్టివిటీ కూడా ఎగ్జిస్ట్ అయింది అని చెప్పారు. దీన్ని ఫస్ట్ టైం డిస్కవర్ చేసింది 1884 లో అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేవ్స్ మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఈ బిల్లాసుర్గం కేవ్స్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్షన్ లో ఉంది. ఇదంతా లైమ్ స్టోన్ కేవ్స్ అండ్ ఇవి ఎర్రమల కొండల్లో ఉన్నాయి. నేను ఈ కేవ్స్ విజిట్ చేసినప్పుడు చూడలేదు, కానీ ఈ కేవ్స్ లో కొన్ని రాళ్ల మీద బ్రాహ్మలిపి సంబంధించిన రాతలు కూడా ఉన్నాయంట. కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తుంటేనే తెలుస్తుంది కదా, కాంక్రీట్ రోడ్ వేయడం వల్ల మనకు నడవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుంది చూడండి. ఇది జస్ట్ కొంచెం దూరమే ఉంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదంట లోపలికైతే. చూడనా, ఈ ప్లేస్ అంతా కలిపి జస్ట్ ఒక 400 మీటర్స్ అలా ఉంటుంది అంతే. జస్ట్ చాలా సింపుల్ గా అలా వాక్ చేసుకొని వచ్చేసేయచ్చు. బన్నీ హాయ్. హాయ్. నేను మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. దీన్ని నెగిటివ్ గా తీసుకోకండి, ఎందుకంటే నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ మీరు మన వీడియోస్ గురించి ఏమనుకుంటున్నారు, అవి మీకు నచ్చుతున్నాయో లేదో నాకు అర్థం కావాలి అంటే మీరు నాతో కొంచెం కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి కదా. సో మన కన్వర్సేషన్ బిల్డప్ అవ్వాలి అని ఈ చిన్న క్వశ్చన్ వేస్తున్నాను. అదేంటంటే, కేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ కేవ్స్? మీకు తెలిస్తే జస్ట్ నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఒకవేళ తెలియకపోయినా తెలుసుకోవాలన్నా కూడా కమెంట్ చేయండి. ఇదొక హట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 హట్స్ లాగా వేశారు. అదెందుకంటే ఏదో మూవీ షూటింగ్ జరిగిందంట, వాటి కోసం వేసుకున్నారు. ఇక్కడున్న ప్రోస్ అని చెప్పాను, మరి కాన్స్ కూడా చెప్పాలి కదా. ఏంటంటే విపరీతమైన దోమలు ఉన్నాయండి. ఎంతలా అంటే ఇదొక మంచి ఫోటోషూట్ స్పాట్ కదా, కనీసం ఒక ఫోటో కూడా ప్రాపర్ గా దిగడానికి లేదు, అన్ని దోమలు. అందులోనూ చిన్న చిన్న దోమలు, దట్టు అందరికంటే ఎక్కువగా నన్నే కుట్టాయి. ఎందుకో వాటికి నేనే నచ్చాను అనుకుంటా. అండ్ ఇక్కడ నచ్చని ఇంకొక విషయం ఏంటంటే ఫుల్ గబ్బిలాల స్మెల్ వస్తుంది. చాలా చిన్నదే ఇది, బిల్వా స్వర్గం అనుకుంటా. కొన్ని చోట్ల బిల్లా స్వర్గం అని ఉంది, కొన్ని చోట్ల బిల్వా స్వర్గం అని ఉంది. ఏంటి 400 మీటర్స్ ఉండొచ్చు మేబీ, అంతే. ఎక్సెప్ట్ దోమలు అండ్ గబ్బిలాల స్మెల్ మొత్తం చాలా బాగుంది. కేవ్స్ లో అయితే ఫోటోషూట్స్ చాలా బాగా దిగొచ్చు. ఇక్కడ మనకు కిచెన్ అంట, ఇది మనకి లంచ్ చేసుకోవడానికి మంచి లొకేషన్. ఏముంది కదా ఇక్కడ, చైర్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి. హోటల్ ఇది చాలా మస్తు ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం ఉంది. చూసారు కదా, ఇదంతా ఒక రెస్టారెంట్ పెట్టాలి అన్న ప్లాన్ అనుకుంటా. ఇక్కడ రెస్టారెంట్ త్వరలోనే ఓపెన్ అవుతుంది అని చెప్పారు. ఇంకా ఎలాగో ఇక్కడ ఏది లేదు కాబట్టి మాకు మంచి షెల్టర్ లాగా ఉంది. సో ఇక్కడే మేము తెచ్చుకున్న భోజనం అయితే చేస్తున్నాము. మేము ఇంటి నుంచే తీసుకొని వచ్చుకున్నాము. ఏమైందమ్మా? అన్నం పెట్టాలా కుక్కకి? కుక్క అంటే నీకు చాలా ఇష్టమా? ఏం కావాలి? ఇక్కడ పోయిన కుక్క, అక్కడ ఉంది కుక్క.
మరి అడగండి. ఎగ్ ఒకటేనా కుక్కకి? ఓకే డన్. మమ్మీ 2 తెచ్చిందిలే. ఎట్లేస్తావు అబ్బా? కిందికి వేస్తావా? తినదేమో పాపం. ఆడికి రా రా. బక్కగా అయిపోయింది కదా. ఏరియా చుట్టూరా కొండలు, మధ్యలో రోడ్. ఎంత బాగుందో కదా అసలు ఈ లొకేషన్. రా కొడుకు, మీరే రా. దిగరేడి పిల్లలు ఆడుతున్నారు. రామా ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా తినేసి కాసేపు మంచిగా ఇలా ఆడుకున్నాము. ఒక 1 అవర్ 1.5 అవర్ ఇక్కడ స్పెండ్ చేసి తర్వాత ఇంటికి బయలుదేరాము. హాయ్, మీరు పడతావు. ఏం రా, మా అమ్మ జారకూడదా? ఏం రా, కట్టె తీసుకొని పోతున్నావు? ఏ పని ఆగరా, చూద్దాం ఏం చేస్తాడో చూద్దాం. ఉండు డాడీ. ఏ బన్నీ ఉండరా. ఏ బన్నీ మీరు. ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డుకి యువతల కర్మ కింద కొట్టాలా అంట. ఈ రోడ్డు దాటాక బేతంచెర్ల వస్తుంది, అక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఇంకా మేము ఈ బిల్లాస్వర్గం కేవ్స్ లో మంచిగా టైం స్పెండ్ చేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. క్లౌడ్ చూసారా, అప్పుడే వర్షం పడేలా ఉంది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎంత ఎండ ఉండింది, మొత్తం వర్షం. ఇప్పుడు ఇంకా అనిపించట్లే. సో మా యొక్క ఈ డే అవుట్ అయితే ఈ విధంగా గడిచింది. మేము అనుకున్న దానికంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మేము జస్ట్ ఆ లొకేషన్ చూసి వచ్చేయాలనుకున్నాము, కానీ ఆ లొకేషన్ చూసి వాటి గురించి తెలుసుకుని మంచిగా ఫొటోస్ దిగి తర్వాత మేము తెచ్చుకున్న ఫుడ్ తినడానికి ఒక ప్రాపర్ షెల్టర్ ఉండింది. ఇంకా అక్కడే ఫుడ్ తినేసి కాసేపు అలా ప్లే ఏరియాలో పిల్లలతో పాటు మేము కూడా ఆడుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో, మీకు ఎలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయో నాతో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.